హరే కృష్ణ. కలిసందర ఉపనిషత్తులో బ్రహ్మదేవుడు నారదమునికి ఇలా అన్నారు. ఏమని? ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రము జపించడమే ఉన్నతమైన మార్గము, ధర్మాన్ని అనుసరించడానికి అని. మరి ఎందుకు అలా అన్నారో ఆ శ్లోకాలు, దాని యొక్క అర్థాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో మరి మన శ్లోకాలు చూద్దామంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం, నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇతి షోడశకం నామ్నాం అంటే ఈ 16 నామాలతో కూడిన ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనము గనక జపిస్తే కల్మష నాశనం, కలియుగం ద్వారా కలిగే అన్ని కల్మషాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది అని చెప్తుందన్నమాట ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ఇంకేముంది? నాతః పరతరోపాయ, ఇంకా వేరే ఉపాయం లేదు, హరే కృష్ణ మహామంత్రం జపించడమే మార్గం. నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఎవరు చెప్తున్నారు? ఈ కలిసంత్ర ఉపనిషత్తే కాదు, బ్రహ్మదేవుడు అంటున్నాడు, అన్ని వేదాల యొక్క సారం అదే. సో ఈ విషయాలు ఎన్నో చోట్ల వేదశాస్త్రాల్లో రాసున్నాయి, వేరే ఉపనిషత్తులు మరియు వేరే గ్రంథాల్లో కూడా. సో ఆ విషయాలు మనము వేరే వీడియోలో చూద్దామంట. సో ఒకవేళ మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని ఇప్పటి వరకు జపించడం మొదలుపెట్టకపోతే తప్పకుండా ఈరోజు నుంచే మీరు ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. మరి ఎలా జపించాలి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం, ఈ యుగధర్మమైన హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా జపించాలో మీకు నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. సో మనము ఈ హరే కృష్ణ మహామంత్రము జపించే కన్నా ముందు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రణతి మంత్రాన్ని కూడా జపిస్తామన్నమాట. అలాగే దాని తర్వాత పంచతత్వ మంత్రం కూడా జపించి దాని తర్వాత హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మొదలు పెడతాము. సో ఇది మాల, ఇది జపమాల. ఈ జపమాలలో మొత్తం 108 108 బీడ్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని ఎలా జపించాలంటే ఇలా పట్టుకోవాలి, మనము పట్టుకునే విధానం ఇది. సో ఈ విధంగా పట్టుకొని మొదటి నుంచి మనము లెక్క పెట్టుకోవచ్చు అన్నమాట ఈజీగా. 108 బీట్స్ ఉంటాయి కదా ఇవి. అంటే మనం ఒక మాల చేసామంటే 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామన్నమాట. సో అలా కనీసము మనము ప్రతిరోజు ఒక మాలైనా చేయాలి. లేకపోతే మీ దగ్గర మాల లేకపోతే మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని లెక్క పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కానీ హరే కృష్ణ మహామంత్రం జపించే కన్నా ముందు శిల ప్రభుపాదుల వారి ప్రణతి మంత్ర. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే, నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. దాని తర్వాత పంచతత్వ మంత్రం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. తర్వాత మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తాం. ఇలా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తర్వాత ఇలా ఒక మంత్రం తర్వాత మనము ఈ యొక్క 1 బీడ్, ఒక బీడ్ని మనము మన వైపు తిప్పుకోవాలన్నమాట, ఇలా మన వైపు. సో తర్వాత మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం జపించిన తర్వాత ఇంకొక బీడ్ని కూడా మన వైపు తిప్పుకోవచ్చు. ఇలా ఒక్కొక్క బీడ్ని మూవ్ చేసుకుంటూ మనం వెళ్ళామనుకోండి, ఇలా అలా 108 టైమ్స్కి 108 ఒక మాల మొత్తం అయిపోతుంది అన్నమాట. సో మీరు కనుక ఒకవేళ స్టార్ట్ చేయకపోతే ఈ రోజు నుంచే ప్రారంభించండి హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం. అలాగే మెల్లిమెల్లిగా మీరు ఇంకా ఎక్కువ మాలలు ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించవచ్చు. సో ఇది కలియుగ ధర్మం కాబట్టి ఎన్ని మాలలు చేసుకుంటే అంత మంచిది మనకి. సో మీ అందరూ ఇలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారనేసి ఆశిస్తూ ఇక్కడే సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. ధన్యవాదాలు.